గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనబడను. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. మనం డెన్ అనే మాటని సహజంగా సినిమాల్లో వింటాం. ముఖ్యంగా పాతకాలం నాటి సినిమాల్లో రౌడీలు, గూండాలు, విలన్లు వీళ్ళు డెన్లు మెయింటైన్ చేస్తారని చెప్పేసి డెన్లో క్లైమాక్స్ ఫైట్లు చూస్తుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరివారం ఇలా డెన్నులు మెయింటైన్ చేసిందని, తెలంగాణలో ఒక 5, ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిలో ఒక డెన్ ఏదో మొత్తం 6 డెన్లు ఏదో మెయింటైన్ చేసిందని, ఈ డబ్బుల లెక్కర్లో వచ్చినటువంటి డబ్బు అంతా అక్కడే పోయేదని, తాడేపల్లి డెన్ నుంచే 3 జిల్లాలకి ఎలక్షన్ సందర్భంగా దాదాపు 250 కోట్లు తరలి వెళ్ళిందని చెప్పేసి అయితే ఈరోజు సమగ్ర కథనాన్ని మన ఆంధ్రజ్యోతి పత్రిక ఇవ్వడం జరిగింది. సో మనం గతంలోనే అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ లిక్కర్ కేసు అనేది తవ్వే కొద్దీ ఇదొక అనంత ప్రవాహంలాగా వస్తూనే ఉంది. చూడటం విస్తుపోవటం మనం అంతవుతోంది. సో దీని గురించి మనం వివరంగా ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ తర్వాత నెంబర్ 2, సాయిరెడ్డి అంటించినటువంటి నిప్పు, సాయిరెడ్డి పెట్టినటువంటి నిప్పు ఈరోజు లంకనం దహిస్తోంది అన్నట్టుగా ఆ రోజు ఏదో కేసులో పిలిస్తే అది పక్కన పెట్టేసి లిక్కర్ స్కాము, కసిరెడ్డి అది ఇదని మొత్తానికి ఎగ్గిరాజేశారు. ఈరోజు అదే సాయిరెడ్డికి ఈ కేసులో నోటీసులు అందాయి. సో మరి సాయిరెడ్డే అంటించిన నిప్పు దావానంలాగా దీన్ని మార్చగలడా సాయిరెడ్డి మరోసారి ఈ నోటీసుల నేపథ్యంలో, లేదా ఆ మంటల్లో తానే కాలిపోయే పరిస్థితుందా? మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. దాంతోపాటుగా రజత్ భార్గవ్, ఆనాటి ఐఏఎస్ అధికారి, అతని ప్రమేయం కూడా ఉందని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. అతను కూడా వస్తున్నాడు అంటున్నారు. మరి వీళ్ళు నోరు విప్పితే ఏం జరగబోతుంది? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3వది ముఖ్యమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అవలంబిస్తున్నటువంటి పంథ. మొన్న యోగాంధ్ర కానివ్వండి, నిన్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కానివ్వండి, కొంచెం వినూత్నంగా ఉన్నాయి, ప్రజల్లో చర్చనీయాంశం అవుతోంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది. విద్యార్థులు, చదువు, దాంతోపాటు తల్లిదండ్రుల బాధ్యత అనేటువంటి అంశాలు ముఖ్యమంత్రి స్వయంగా హాజరు కావటం, నాయకగణం హాజరు కావటం, దిశానిర్దేశం చేయటం. సో వాళ్ళు వస్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ సౌకర్యాలు అద్భుతంగా మెరుగ్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు అభాసుపాలే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి కూడా ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా ఉంది ఇది. ఆ ఛాలెంజ్ని సమర్థవంతంగా తీసుకుంటున్న తీరు, వెడుతున్నటువంటి దోవ ఎలా చూడాలి? ఈ 3 అంశాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఈ డెన్నులేంటి, డబ్బులేంటి, గొడవేంటి? ఏదో సినిమాలు అన్నారు కదా, సినిమాల్లో చూసేవాళ్ళం. పాత సినిమాలు మేమేంటంటే కేఎస్ఆర్ దాస్ ఉండేవాడు డైరెక్టర్. మోసగాళ్ళకు మోసగాడు, దొంగల దోపిడి, దొంగలకు దొంగ, మామూలు సినిమాలు కాదనమాట అప్పట్లో. క్రైమ్ జోనర్ సినిమాలు. అంటే మీరు గుర్రాలు ఉండేవి, లేకపోతే ఆ గుర్రాల జీన్స్ మీద నీకు ఈ డబ్బు లేకపోతే బంగారం, వజ్రాలు, అదొక ట్రెజర్ హంట్. ఏది అప్పట్లో మెకనాస్ గోల్డ్ అనేవాడు. దాన్ని ఈయన తెలుగులో మార్చి తీసేవాడు అప్పట్లో. కృష్ణ కౌబాయ్ సినిమాలు అనమాట. మీరు దాన్ని మించి ఇప్పుడు తలపిస్తుంది. ఇది సినిమా సబ్జెక్ట్ కాదు, ఇది అప్పట్లోనేమో గుర్రాల మీద నగదు లేకపోతే బంగారం అయ్యేసుకుపోయేవాళ్ళు. ఇప్పుడు ఇదేంటి, ఇది కార్లు, లేకపోతే అసలు టిప్పర్లు, నోట్ల కట్టలు, అట్ట పెట్టెలు. ఏ విధంగా అసలు మనం ఎన్నికల ముందు కూడా చేసాం. అప్పట్లో కూడా వీడియోలు మనం మన ఈ ఆదాన్లో కావచ్చు, ఇంకా వేరే అసలు డిబేట్లు కూడా పెట్టారు మెయిన్ స్ట్రీమ్ దాంట్లో. ఏది కంటైనర్లని, లేకపోతే ఈ నోట్ల కట్టలు, ఈ టిప్పర్లు. అప్పట్లో కంటైనర్లు అంటే అంతా ఏంటి, అదంతా ఒకటిదే కాకండి బుల్ స్టోరీ అన్నారు. కానీ స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు డెన్లో రిషికొండ ప్యాలెస్ కట్టినప్పుడు కూడా ఇదే అన్నారు కదా, కంటైనర్లో డబ్బు విదేశాలకు తరలిస్తున్నారు. ఆ రిషికొండ ప్యాలెస్ మీద కూర్చొని అలా సరదాగా సేద తీరుతూ కప్పు కాఫీ తాగుతూ చూస్తుంటే మన కంటైనర్లు ఎలా ఉన్నాయి, ఏ దేశాలకు పోతున్నాయి అనేది కూడా వీక్షించవచ్చు. ఆ ఫీల్ కోసమే కట్టించాడనే ఒక అప్పట్లో చర్చ నడిచింది కదా, మీకు గుర్తుందా? మొన్న బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడి అప్పట్లో ఏమన్నాడు, మరి అప్పుడు కంటైనర్లు డబ్బులు అన్నారు, ఏమైంది ఆ కేసు అని అడిగాడు. ఇప్పుడు ఇది కనపడుతుంది కళ్ళ ముందు.
ఇప్పుడు డెన్ అంటే మీరు ఇందాక ఇంట్రోలో చెప్పారు, తాడేపల్లి డెన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఓట్ల కొనుగోళ్లకి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 250 కోట్లు వాడారన్నారు. అదంతా ఎవరు పెట్టారు మనకి బయట? క్యాష్ స్టాక్ ఇన్ఛార్జ్ దానికి ఎవరు? ప్రణోయ్ ప్రకాష్. అతను పారిపోయాడు దుబాయ్, కొన్నాళ్ళు థాయిలాండ్లో ఉన్నాడు. ఇక ఈ నోటీసులు తట్టుకోలేక ఎటు నన్ను పిలిపిస్తారని అతనే అప్రూవర్గా మారి ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టాడు. ఏది? ఇప్పుడు హైదరాబాద్లో 5 డన్లు మీరు ఇందాక ఏదో పేపర్లో వచ్చినాయి అని చెప్పారు. ఆ 5 డన్లు ఏంటి? ఇప్పుడు మనం చూసాం ఇక్కడ ఎమ్మెల్యే కాలనీ మరి అక్కడేదో ఒక డెన్ పెట్టారని. ఇప్పుడు స్పష్టంగా అక్కడేంటి, పెద్ద ఎత్తున ఒక అంతస్తులోనేమో సినిమా కార్యాలయం, రెండో అంతస్తులోనేమో స్క్రిప్టు ప్రొడక్షను ఇవి రాసుకోవటం అన్నమాట. ఇక 3, 4 అంతస్తులు మొత్తం ఇవేనంట. ఏది? గోడౌన్లు డెన్లుగా మార్చిన దీంట్లో 5వ అంతస్తులో సైమన్ ఉండేవాడని, ఈ తాళాలన్నీ అతని దగ్గర ఉండేయని. ఎప్పుడైతే అక్కడ అనుమానం వచ్చిందో, ఆరా తీశారో ఏంటి అట్టపెట్టెలు, ఈ నోట్ల కట్టలు ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటంటే, ఇక మనకి ఇది బాగోదని చెప్పి అతను ఆ ఓటు నానక్రామ్గూడకు మార్చాడని, ఆ ఓటు స్క్వేర్ నానక్రామ్గూడ అపార్ట్మెంట్లో వాళ్ళక్కడ కూడా నువ్వు చూసినట్లయితే ఇదే ఏది ఒక సినిమా లాగా నీకు ఆ పక్కనే లాన్సమ్ ఎటానియా అంటే ఇక్కడ ఉంటేనేమో కార్లు ఏమొస్తున్నాయి ఏం పోతున్నాయి రికార్డ్ అవుతాయని చెప్పి ఓటు జోన్లో నీకేంటి ఆ ఎటానియా లాన్సమ్ దాంట్లో ఆ సెక్యూరిటీ వాళ్ళని మేనేజ్ చేసి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి ఈ కారులో నుంచి ఆ కారులోకి ఈ అట్టపెట్టెలు ఈ బాక్సులు మార్చుకోవటం తీసుకుపోవటం 100 కోట్ల రూపాయల నోట్ల కట్టలు వీళ్ళు ఇక్కడ డంప్ చేశారంటే, ఇప్పుడు అబ్బూనేటి చాణక్య ఆయన తల్లి అంట ఈ కేసులో ఒక ముద్దాయి, ఆమె ఒక అపార్ట్మెంట్ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్లో నీకు మొత్తం పెద్దమ్మ గుడి ఇక్కడికి వచ్చేటువంటి వాహనాల్లో వచ్చి అట్టపెట్టెలని అక్కడ చేర్చేవాళ్ళని, కిరణ్ కుమార్ రెడ్డి దానికి ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ ఒక రంజిత్ అనేవాడిని ఒకడిని, లేకపోతే వసంత్ అనేవాడిని ఒకడిని, అక్కడే హుక్కా అంట, అందులోనే గంజాయి, అందులోనే మద్యం, ఒక బెడ్రూములన్నీ తాళాలు వేసి వీళ్ళకేమో కిచెన్ హాలు వీళ్ళకి అప్పచెప్పడం. ఇప్పుడు మనం చూసాము ఫిల్మ్ నగర్లో ఏదో సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్ అంట, అపోలో హాస్పిటల్ పక్కన రోడ్ నెంబర్ 9. అక్కడేంటి వాళ్ళకి అనుమానం వచ్చి ఏంటి ఇది ఖాళీ చేయండి ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అని అంటే ఇది మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి వాళ్ళకి బిల్డప్ ఇచ్చారు. అంటే మనీ లాండరింగ్ ఏజెన్సీయా మార్కెటింగ్ ఏజెన్సీయా? అసలు ఇది అంతా కాదని చెప్పి ఏం చేశారో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారండి. ఎక్కడది? అత్తాపూర్లో మరి ఇండిపెండెంట్ హౌస్ ఇక మొత్తం ఆక్యుపై చేసి ఇక అక్కడి నుంచి రవాణా. తెలంగాణ ఎన్నికలు వచ్చాయి నీకు, ఆ తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కన్నా ఒక 6 నెలల ముందు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మరి ఎలక్షన్ కమిషన్ పట్టుకుంటున్న దీంట్లో భయపడిపోయి ఏం చేశారు, ఈ మొత్తం ఈ నోట్ల కట్టల్ని నీకు ఆంధ్రప్రదేశ్కి రవాణా చేయటం బిగించేశారు. దానికి వాడారు ఈ వాహనాలన్నీ కూడా. ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడు మొన్న అరెస్ట్ అయినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు, అతను ఒక రియల్ ఎస్టేట్ అని చెప్పి బిల్డప్ ఇచ్చిన దీంట్లో అతని ఆ నానగ్రామ్ కూడా ఇంట్లో కూడా ఇదే ఏంటి క్యాష్ స్టాక్ పాయింట్ అనమాట. ఒక్కొక్కడిని ఇన్ఛార్జిగా పెట్టారు అక్కడ. ఆ సైమన్ అనేవాడు కావచ్చు, ఈ సైఫ్ అనేవాడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఎవరు? ఐఐటి బ్యాచ్, ఖరగ్పూర్ ఐఐటిలో ఇతను ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. అతను ఏమని చెప్పాడు, డికార్ట్ లాజిస్టిక్స్ అని పెట్టుకుని తిరుపతిలో వీళ్ళందరినీ వర్కర్లుగా తీసుకుని ఒకరోజు అసలు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వెళ్ళాడట ఖరగ్పూర్. బ్రహ్మాండంగా 7 రాష్ట్రాల్లో నేను బిజినెస్ చేస్తున్నాను అని చెప్పి ఒక 10 లక్షల డొనేషన్ ఇచ్చాడంట. దేనికి? ఖరగ్పూర్ ఐఐటికి. ఈ సైఫ్ అనేవాడు లేకపోతే ఈ ప్రణోయ్ ప్రకాష్ అంటే అతను అసలు మరీ అన్యాయం. వాళ్ళ నాన్న న్యూజిలాండ్లో యూనివర్సిటీ మార్కెటింగ్ ప్రొఫెసర్గా పనిచేసినాడు. అంటే లా పట్టభద్రులు, ఇంజనీరింగ్ పట్టభద్రులు. వాడెవడో మనకు తెలుసు, కాఫీ హౌస్, బంజారా హిల్స్ కాఫీ హౌస్లో కాఫీ బాయ్గా ఉన్నాడిని అతను ఎవరో ఎన్ఆర్ఐ డాక్టర్ పట్టుకున్నాడు, రమేష్ రెడ్డి అనేవాడు. ఆయన ఏదో కాఫీ తాగడానికి వచ్చినప్పుడు మనకు బాగా సూట్ అవుతాడని చెప్పి అతని పేరేంటి, వరుణ్ పురుషోత్తం, ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం, వాడిని తీసుకొచ్చి లీలా డిస్టిలరీస్కి ఇన్ఛార్జిగా పెట్టారు.
అరే 32,000 రూపాయల జీతంకి కాఫీ బాయ్గా చేసినాడికి 452 కోట్లు అంట ఆ లీలా డిస్టిలరీస్ ద్వారా లావాదేవీలు. అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు దోచేశారు. ఇది కేవలం ఏదో 3,113 కోట్లు అన్నారు, కానీ దాని పక్కన ఇంకో సున్నా పెట్టాలి నువ్వు. ఏది వీళ్ళు అమ్మిన మద్యం 99,000 కోట్ల మద్యం అమ్మిన నేపథ్యంలో దగ్గర ఒక 30,000 కోట్ల పైన వీళ్ళు ఈ విధంగా మనీ లాండరింగ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు అసలు ఈ మొత్తం బయటకు రావాలంటే ఈ డెన్లు కేవలం ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ పేపర్ ఎన్ని బయట పెట్టింది? 5 డెన్లే బయట పెట్టింది. 5 డెన్లు కాదు, ఒక 50 డెన్లు ఉన్నాయి. నీకు ఆ బాలాజీ గోవిందప్ప, లేకపోతే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఖాళీ వాహనాల్లో రావడం, మొత్తం ఆ వాహనాలన్నీ ఈ బాక్సులు ఈ నోట్ల వేసి పంపించడం. అంటే ఆ డబ్బుతో వీళ్ళు బంగారం కొన్నారన్నారు. ఏది అసలు 1,000 కోట్లు బంగారం కేవలం మరి కొన్ని 4-5 బ్రాండ్ల నుంచే వీళ్ళు తెప్పించారంటే నీకు ఆ మ్యాన్షన్ హౌస్ మొత్తం 4,000 కోట్లు కదా సార్ బంగారం ఖరీదు. అంతే కదా మరి. ఒక మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ ఆడే 196 కోట్ల బంగారం ఇచ్చాడు. ఏది పద్మావతి జ్యువెలరీస్ అది 105 కోట్లు, ఏదో తాయిల్ జ్యువెలరీస్ పేరు మీద ఒక 90 కోట్లు. అంటే ఒక్క మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ మరి 196 కోట్లు అంటే మరి వీళ్ళు 22 బ్రాండ్లు. మీరు అన్నది అదే. ఏది 4-5 వేల కోట్లు కేవలం బంగారం, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారు. బాలాజీ గోవిందప్ప మైసూరు బెంగళూరు రియల్ ఎస్టేట్లోనే నీకు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టారని. ఇక్కడ కసిరెడ్డి రాజ్ ఎక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆయనకు ఒక ఇన్ఫ్రా కంపెనీ. అంటే ఇప్పుడు ఇక్కడ ఫిల్మ్ ప్రొడక్షన్ స్పైయో ఏదో సినిమా తీసినట్టున్నారు. అదే ఇందాక అనుకున్నది. ఏది మొదటి అంతస్తులో ఆ ఈడీ ఎంటర్టైన్మెంట్ ఒక 6 డజన్ మందికో హీరోలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు వాళ్ళకి అడ్వాన్స్లు కూడా ఇచ్చారంట. చేద్దాం, నెక్స్ట్ సినిమాలు తెద్దామని చెప్పేసి. అంటే కొన్ని వేల కోట్లు వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో డబ్ చేశారని, లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టారని, అసలు హాస్పిటల్స్లో కూడా పెట్టుబడులు పెట్టారన్నారు. ఏది అసలు ఆయన భార్య కసిరెడ్డి రాజు భార్య, ఆమె పేరేదో దివ్యారెడ్డి ఏదో ఉంది, అరెట్టో హాస్పిటల్స్కి ఆమె డైరెక్టర్ అని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎండి చైర్మన్ వాళ్ళని కూడా పిలిపించి ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఎవరో నరేందర్ రెడ్డి. అంటే అసలు ఆ 5 ఏళ్ళు ఈ మద్యం మీద వీళ్ళు దోచినటువంటి ఈ సొమ్ము మొత్తం నగదు. ఏది ఇప్పుడు మనం అనుకున్నటువంటి 99,000 కోట్లలో నీకు 1,00,000 కోట్లు అమ్మారనుకుంటే నీకు 99,400 కోట్లు క్యాషే. 600 కోట్ల చిల్లర ఏమో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఏది ఫోన్పే కానీ జీపే కానీ, అది కూడా మరీ బలవంతం పెడితే పెట్టారు తప్ప దానికి కూడా ఇష్టం లేదు. అదే కదా నీకు కృష్ణదేవరాయలు లోక్సభలో బావరమన్నది. ప్రధాని మోడీ గారు మీరు మొత్తం దేశమంతా డిజిటల్ లావాదేవీలు పెంచారు, 100% పెంచారు 5 ఏళ్లలో, కానీ మా దగ్గర డిజిటల్ లేదండి, ఒట్టి క్యాష్. డిజిటల్ లావాదేవీలు ఈ మద్యం బిజినెస్లో కేవలం 0.06% అంటూ అసలు ఈ మనీ లాండరింగ్ బయటపెట్టిందే ఆయన. 4,000 కోట్లు అతనెవరు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి వాళ్ళు మనీ లాండరింగ్ చేశారంటూ సునీల్ రెడ్డి అనేవాడు 2,000 కోట్లు దుబాయ్కి మనీ లాండరింగ్ చేశారన్నారు. ఇప్పుడు ఈ మొత్తం ఇవాళ ఈడీ ఎంటర్ అయ్యి అసలు ఈ దుబాయ్ ఈ తెలుగు రాష్ట్రాల లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు మరి మీరు అన్నారు నోటీసులు ఇస్తున్నారు, అసలు విజయసాయి రెడ్డి ఎక్కడి దాకా వచ్చాడు ఏంటి, రేపొద్దున అతను వస్తున్నప్పుడు ఏదో లంక తగలబెట్టినట్టుగా అన్నారు. ఏది విభీషణుడు లంక గుట్టు బయట పెట్టినట్టుగా అసలు విజయసాయి రెడ్డి విభీషణ్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు ఒక 2 నెలల క్రితం వచ్చి ఆయన ఏమని చెప్పాడు, ఆ రోజు కూడా విచారణకి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్. ఏది అది ఏప్రిల్ 18వ ఎప్పుడు అతను వచ్చి ఆ విచారణలో మరి రేపు విచారణకు వస్తున్నాడు. రేపటి విచారణలో మరి విజయసాయి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి విచారణకు వస్తే సిట్ ఇప్పటికే చాలా తేల్చింది. అసలు ఎవరు ఏంటి కసిరెడ్డి రాజు దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పని వాళ్ళని వీళ్ళని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, మోహిత్ రెడ్డిని వాళ్ళని దాదాపు 38-39 పేర్లు పెట్టింది. లింకులు ఎస్టాబ్లిష్ చేసింది. 3,000 కోట్ల చిల్లర అన్నది, 4,000 కోట్ల బంగారం ఉంది.
ఇన్ఫ్రాల్లో పెట్టుబడులు ఉంది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఉంది, రకరకాలుగా ఒకటని కాదు. క్యాష్ హ్యాండ్లర్స్, క్యాష్ కొరియర్స్ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఒకటని కాదు, మనం ఇందులో మొదలెడితే బోలెడు కథనాలు, బోలెడు ఇన్ఫర్మేషన్స్, బోలెడు అంశాలు తవ్వి తీసింది. ఇవన్నీ కాకుండా ఇంకేమన్నా కొత్త విషయం సాయిరెడ్డి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు చెప్పినా కానీ అంతిమ లబ్ధిదారుడు ఎవరనే విషయం మాత్రం ఎస్టాబ్లిష్ చేయట్లా. చేస్తే మా తలకాయల మీద మెడకాయలు ఉండవు, తెగిపోతాయి, తలే లెగిచిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆ ఒక్క విషయం మమ్మల్ని అడగండి అంటున్నారు. కసిరెడ్డి రాజు అదే చెప్పాడన్నారు. ఏది ఇప్పుడు మీకు కనుక మేము నిజాలు చెప్పకపోతే ఏం చేస్తారు? జైల్లో పెడతారు. నిజం కనుక చెప్పినట్టయితే అంతిమ లబ్ధిదారు పేరు కనుక చెప్తే అదే అంతిమ ఘడియలు అన్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చే విజయసాయి రెడ్డి రేపు పొద్దున కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలడా? అంటే అందరూ భయపడుతున్న నేపథ్యంలో మరి విజయసాయి రెడ్డి భయపడతాడా, నిర్భీతిగా నిజం చెప్తాడా? ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు? సాయిరెడ్డి భయపడుతున్నాడు అన్నాడు. సాయిరెడ్డి భయపడ్డాడు అని జగన్ అనగానే ఈయన కొంచెం రోషపడ్డాడు. ఎవరు? విజయసాయిరెడ్డి. ఆయన మళ్ళా ఏమని చెప్పాడు? భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు. భయపడేవాడు సాయిరెడ్డి కాదని చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే మరి అతను రాజారెడ్డి దగ్గర పనిచేశాడు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి పైన మనసు ఇరిగిందా లేదా? ఇప్పుడు నీ మనసులో నాకు స్థానం లేదు కాబట్టి నా మనసులో నువ్వు ఇరిగిపోయావన్నాడు. రేపొద్దున అతను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడా చెప్పడా? ఎందుకంటే ఇవాళ మనం చూసాం సాక్షిగా వస్తున్నాడు. అతనేమి ఇందులో నిందితుడిగా ఇంకా చేర్చలేదు. ఆయన గనక నిజాలు గనక చెప్పకపోతే అతను నిందితుడిగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రజిత్ భార్గవ్ కూడా పిలిచారు, ఇవాళ రమ్మన్నారు రజిత్ భార్గవ్. ఆయనే అసలు ఇవాళ మూల పాత్రధారి. ఎవరు? వీళ్ళంతా కూడా పాత్రధారుల అరెస్ట్ జరిగింది. ఇప్పుడు సూత్రధారిగా ఒకడిని అరెస్ట్ చేశారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇంకా మిథున్ రెడ్డి ఉంది. మిథున్ రెడ్డికి మరి ఏదో జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు నిన్న. జస్టిస్ మల్లికార్జునరావు నిన్న జడ్జిమెంట్ మిథున్ రెడ్డి పైన మరి సిద్ధార్థ లూథ్రా వీళ్ళందరూ వాదనలు వినిపించిన నేపథ్యంలో అసలు ఈ స్కామ్ మొత్తానికి మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి. అతను ఈ డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి అతనికి 5 కోట్లు వాళ్ళ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళాయి అని వాళ్ళు మనీ ట్రయల్ కూడా రుజువు చేసిన నేపథ్యంలో మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ తప్పదా? ఇప్పుడు విజయసాయి రెడ్డి సాక్షిగా ఇచ్చే మిథున్ రెడ్డికి ఉన్న రిలీఫ్ తొలగిపోయినట్టుంది. ప్రస్తుతం ఇంకేం ఏ రిలీఫ్లో లేనట్టుంది. లేదు కదా. ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ ఉంటాయి. అంటే సుప్రీంకోర్టు గతంలో కొన్నాళ్ల పాటు మీరు చర్యలు వద్దు అన్నారు. వాళ్ళ నాన్న మధ్యలో చెయ్యరు కొట్టుకోవడం, ఇలా రకరకాల కారణాల చేత కొంత రిలీఫ్. ప్రస్తుతం అయితే ఏ రిలీఫ్ లేడు కదా. లేదు, 4 వారాల్లో మీరు తేల్చమంది. ఏది? హైకోర్టునే తేల్చమంది. ఇక్కడ మా దగ్గర కాదు, మీరు హైకోర్టులోకి వెళ్ళి తేల్చుకోండి అంటూ హైకోర్టుకు కూడా నిర్దిత గడువు నిర్దేశించింది. 4 వీక్స్లో అది తేల్చేయమన్న నేపథ్యంలో ఇప్పుడు మరి ఈ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? మిథున్ రెడ్డి అన్నిటికీ ఇచ్చారు, అందరి బెయిల్స్ రద్దు చేశారు. క్వాష్ పిటిషన్లు రద్దు అయిన నేపథ్యంలో ధనుంజయ రెడ్డితో సహా అందరూ వాళ్ళు జైలుకి వెళ్ళారు కదా. ఇప్పుడు రజిత్ భార్గవ్ పరిస్థితి ఏంటి? రజిత్ భార్గవ్ ఏమన్నారు? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ వస్తానన్నాడు. ఇవాళ అతను హాజరు కావాలి. కానీ సిట్ ఏమంది? లేదు, అతను ఇవాళ వస్తున్నాడు అంది. రజిత్ భార్గవ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఆ రోజు రెవెన్యూ అండ్ ఎక్సైజ్కి ఆయనే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. వీటన్నిటికీ ఆయనే సంతకాలు పెట్టింది. పాలసీ మేకింగ్లో అతనే ప్రధాన పాత్రధారి. అసలు విజయసాయిరెడ్డి జర్నలిస్ట్ కాలనీ ఫస్ట్ మీటింగ్ పాలసీ మేకింగ్లో, దానిలో రజిత్ భార్గవ్ పాల్గొన్నాడా లేదా? లేదు. సెకండ్ మీటింగ్ విజయవాడ విజయసాయిరెడ్డి విల్లాలో, అక్కడ 2 మీటింగ్లు అయ్యాయట. దానిలో రజిత్ భార్గవ్ పాల్గొన్నాడా లేదా? ఇప్పుడు రజిత్ భార్గవ్ అప్రూవర్గా మారితే ఒక అంశం, అప్రూవర్గా మారకుండా అతను అలాగే ఈ అనారోగ్యం అది ఇది వంకలు పెట్టాడు అనుకో, ముద్దాయి అవకాశం కూడా ఉంది. వాసుదేవరెడ్డి ఆ రోజు అప్రూవర్గా మారాడు. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఏంటి మొత్తం అన్ని నిజాలు చెప్పేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు ఆయన బెదిరించారు.
బెదిరించి వాళ్ళకి కావాల్సినటువంటి వాంగ్మూలం రాసుకుని అతను రిలీవ్ చేశారు అనేదో చెప్పాడు. ఇప్పుడు రజిత్ భార్గవ్ నిజాలు బయటపెట్టి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి, అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అనే పేరు విజయసాయిరెడ్డి చెప్తాడా, రజిత్ భార్గవ్ చెప్తాడా? రజిత్ భార్గవ్ అప్రూవర్గా మారకపోతే అక్యూజ్డ్ నెంబర్ 40 మనం చూసాం. 39 దాకా వచ్చింది ఆ నంబర్. 38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, 39 మోహిత్ రెడ్డి కొడుకు. ఇప్పుడు అక్యూజ్డ్ నెంబర్ 40గా మారతాడా రజిత్ భార్గవ్? ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నాడు. ఎవరు? ధనుంజయ రెడ్డి జైల్లో ఉన్న దాంట్లో రెండో ఐఏఎస్. జైలుకి వెళ్ళే రెండో ఐఏఎస్గా ఇవాళ రజిత్ భార్గవ్ మారతాడా? లేదు రిలీవ్ అయినటువంటి వాసుదేవరెడ్డి ఆ ఘాట్లో ఆ బాటన నడుస్తాడా? ఏదైనా విజయసాయిరెడ్డి పైన అందరి దృష్టి. ఏం చెబుతాడు? బాంబులు ఏమైనా పెలుస్తాడా లేదంటే చప్పగా సాగిపోద్దా అనేది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మొన్న చూసాం మనం బంగారుపాలెంలో విపరీతంగా ఇరిటేషన్. ఆయన ఎంత ఇరిటేషన్ ఆయన ముఖంలోనే కనపడింది. అదేంటి ఊరికే ఎవరో తలబగిలింది అని చెప్పి ఎస్పీ మణికంఠన్ వాట్ ఈజ్ దిస్ అని చేతులు తిప్పాడు. అసలు ఆ ఇరిటేషన్కి ప్రధాన కారణం రజిత్ భార్గవ్కు నోటీస్ ఇవ్వడం. అతను ఎక్కడ అప్రూవర్గా మారతాడో అనే భయం జగన్మోహన్ రెడ్డి ఆ ముఖంలో కనపడింది. లేకపోతే విజయసాయిరెడ్డి ఇవాళ వచ్చి రేపు వచ్చి ఏం చెప్తాడు అంటే జగన్ ఇరిటేషన్లకి కారణం ఇదనమాట. ఇప్పుడు అసలు దుబాయ్ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల లింకుల పైన చర్చ జరుగుతోంది. ఈరోజు మరో వార్త ఏం చదివాము, అక్కడ రియల్ ఎస్టేట్లో మొత్తం అపార్ట్మెంట్లు కొన్నాళ్ళంతా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అంటున్నారు. మొత్తం వీళ్ళు ఈ అవినీతి కుంభకోణాల డబ్బంతా దుబాయ్ చేర్చారని, అక్కడ విల్లాలు లేకపోతే అపార్ట్మెంట్లు కొన్నారన్న దీంట్లో దుబాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రాకపోకలు, దుబాయ్ బీఆర్ఎస్ నాయకుల రాకపోకల పైన ఇవాళ ఈడీ మరి దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవాళ మరి అవినీతి కుంభకోణాల్లో విచారణలు ఎదుర్కొంటోంది ఈ 2 పార్టీలు. ఇప్పుడు అక్కడ కొన్న అపార్ట్మెంట్లలో 70% భారతీయులంట, అందులో కూడా ఈ 2 రాష్ట్రాల తెలుగు రాజకీయ నాయకులు అంటున్నారు. అంటే మొత్తం ఈ డబ్బంతా దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం చూసాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే ఆయన కొడుకు మోహిత్ రెడ్డి దుబాయ్ పోవాలనుకున్నారు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకొచ్చారు. లేకపోతే అసలు కసిరెడ్డి రాజ్ దుబాయ్ నుంచి వస్తూ శంషాబాద్లో దిగినప్పుడు అరెస్ట్ చేశారు. దేవినేని నెహ్రూ దుబాయ్ పోవాలని చూస్తే, దేవినేని అవినాష్ దుబాయ్ పోవాలని చూస్తే నీకు ఇక్కడ ఎయిర్పోర్ట్లో పట్టుకుని మళ్ళీ విజయవాడ తీసుకెళ్ళిన దీంట్లో వీళ్ళు దుబాయ్లో ఏం చేశారు? ఈ మొత్తం వీళ్ళందరికీ దుబాయ్ ఒక భూతల స్వర్గంగా మారిందా? ఖచ్చితంగా అలాగే అనుకోవాలి, తప్పదు. సరే సరే, మనం ఫైనల్గా వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొన్ని అంశాల్లో వినూత్నమైన నిర్ణయాలు, వినూత్న కార్యక్రమాలతోటి అందరి మన్ననలు చోరుకుంటారు. సరే విమర్శలు ఏమన్నా, విమర్శించాల్సిన అంశాలు ఉన్నా కానీ కొన్ని పాజిటివ్ అంశాలు కూడా మనం మాట్లాడదాం. గతంలో యోగాంధ్ర వంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆ తర్వాత నిన్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటివి కానివ్వండి, కొంత ఆకట్టుకునేలాగా, ఆలోచింపచేసేలాగా, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేసేలాగా కనిపిస్తున్నాయి. సో ఈ పంథ ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే గిన్నెస్ రికార్డ్స్, ఏది మనీ లాండరింగ్లో వీళ్ళు గిన్నెస్ రికార్డు, వాళ్ళేమో మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ బిల్డప్లో రీబిల్డ్ ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ దెబ్బతిన్నది టోటల్గా. మనం ఇందా అనుకున్న ఈ అవినీతి కుంభకోణాలు లేకపోతే మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ మారిందని అప్పుడు ప్రధాని మోడీ విమర్శలు చేశారు ఎన్నికల ప్రచారంలో. అటు రాజ్నాథ్ సింగ్ కానీ ఇటు వీళ్ళందరూ కూడా అదే, ఏది అసలు అనేక రకాల మాఫియాలన్నీ ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందన్నారు. అలాంటి ఇమేజ్ నుంచి ఇప్పుడు మరి మీరు అన్నారు యోగాంధ్ర, ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసింది. నీకు దగ్గర 3 లక్షల మంది పైగా ఆ రోజు యోగా, అది ఒక గిన్నెస్ రికార్డ్ అన్నారు. ఏది అదే ఒక్కటే కాదు, ఏదో గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు, ఒక 22,122 మంది ఏమో గిరిజన విద్యార్థులు, అదొక గిన్నెస్ రికార్డ్ అన్నారు. ఇప్పుడు మీరు చెప్తోంది ఇది ఏది మెగా టీచర్స్ పేరెంట్స్ అసోసియేషన్ PTA, అదొక రికార్డ్ అంటున్నారు.
ఏది 2,28,00,000 మంది మరి పీటీఏ మీటింగ్స్ అంటే దగ్గర అందులో ఒక మరి 3 లక్షల మందో ఏమో ఉపాధ్యాయులు, 1,40,00,000 మందో ఏమో ఈ తల్లిదండ్రులు, విద్యార్థులు, వీళ్ళందరూ. అంటే 2 కోట్ల మంది పైగా ఇవాళ మరి ఇది గిన్నెస్ రికార్డ్ అంటున్నారు. మనం చూసాం ఏది మొత్తం ముఖ్యమంత్రే ఉపాధ్యాయుడిగా మారాడు. చంద్రబాబు ఆయనే పిల్లలను ఉద్దేశించి ఆయన ఒక సబ్జెక్ట్ తీసుకున్నట్టున్నాడు, ఏదో వనరులో ఏదో రిసోర్సెస్ డెవలప్మెంట్ మీద మరి విద్యార్థులను ఉద్దేశించి ఆయనే ఒక గురువుగా మారిన దీంట్లో లోకేష్ విద్యాశాఖ మంత్రి మరి ఆయన ఏమన్నాడు, మా నాన్న అసలు నాకు పేరెంట్గా రాలేదు, నేను చదువుకున్నప్పుడు ఎప్పుడు మీటింగులకు రాలేదు, మా అమ్మే వచ్చేది, ఇప్పుడు నేను నా కొడుకు దానికి వెళ్ళట్లేదు, కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఇవాళ మీ పీటీఏ మీటింగ్కి ఆయన వచ్చారు, ఆయనే ఒక టీచర్గా మారాడంటూ ఇవాళ ఏంటి విద్యా రంగంలో లోకేష్ హయాంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ఉపాధ్యాయుల్ని మరి బోధన వాళ్ళ ప్రమాణాల పెంపు కోసం ఏ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. పదే ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి సమావేశాలు, అదేదో జీవో 117 దాన్ని రద్దు చేయడంతో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి పైన ఒక నింద పడింది, నింద కాదు నిజమే, ఏది ఆ మద్యం షాపుల దగ్గర ఉపాధ్యాయుల్ని క్యూ లైన్లో నుంచోబెట్టారని, లేకపోతే ఒక 43 యాప్స్ అదే బాత్రూములు అవి కూడా ఫోటోలు తీపిచ్చి వాళ్ళతో అప్లోడ్ చేయించటం. అసలు కొంతమంది స్ట్రోక్ వచ్చి చనిపోయారు, ఏది టీచర్లు అప్పట్లో హెచ్ఎంస్. కరోనాలో టీచర్స్ని తీసుకెళ్ళి మందు షాప్ వైన్ షాపుల దగ్గర కాపలాగా వేశారు కదా. ఇప్పుడు నాడు నేడు ఆ సిమెంట్ లెక్కలన్నిటికీ వాళ్ళని బాధ్యులను చేసి ఆ సిమెంట్ అంతా వీళ్ళు అమ్ముకున్న నేపథ్యంలో వాళ్ళకి స్ట్రోక్స్ వచ్చిన దీంట్లో. అంటే ఉపాధ్యాయులే అప్పటి జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళకి సంబంధించి దగ్గర ఎంత ఒక 27,000 కోట్లు నీకు వాళ్ళకి పెండింగ్ పెట్టాడు. వాళ్ళకి సంబంధించిన టీఏ, డిఏ, ఎరియర్స్. జగన్మోహన్ రెడ్డి కనీసం 1వ తారీఖు జీతం కూడా ఇచ్చేవాడు కాదని అప్పట్లో 15వ తారీఖు 20వ తారీఖు అసలు గుడ్ విల్ దెబ్బతింది. ఏది ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, అసలు రాష్ట్రం గుడ్ విల్లే దెబ్బతిన్న నేపథ్యంలో ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే ఈ ఏడాది కాలంలో రీబిల్డ్ ఏపీ, మళ్ళా ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని నిలబెట్టడం, ప్రపంచం దృష్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలాగా చేయడం. రేపొద్దున సమ్మిట్ కూడా పెడుతున్నారంట, ఇక్కడ విశాఖలో పారిశ్రామికవేత్తల సదస్సు కూడా పెడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైంది, ఒక అవినీతి ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని ఎలా మార్చారు. ఇందాక మనం చెప్పుకున్నాం వరుసపెట్టి ఆ స్కాములు, ఆ డెన్లు, లేకపోతే వాళ్ళ జైళ్ళు, నోటీసులు. ఇప్పుడు ఇది ఈ ప్రభుత్వం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. అప్పుడన్నీ గుంతలమయమైన రోడ్లు, ఇప్పుడు వీళ్ళు మొత్తం రోడ్లన్నీ గుంతలు పూడ్చడమే కాదు దగ్గర 5,000 కోట్లు ఒక్క ఈ గుంతల రహిత రహదారులుగా చేయడం. మనం చూసాం మొత్తం పనులు అన్నీ ఇవాళ ముమ్మరంగా సాగుతున్నాయి. అటు అమరావతి, ఇటు పోలవరం. అసలు కేంద్రం వీళ్ళు అడిగిన ప్రతిదీ నిధుల వర్షం కురిపిస్తాం. అమరావతికి నీకు దగ్గర 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్లో పెట్టడం కాదు, నీకు ఒక 65,000 కోట్లతో మొన్న ప్రధాని అక్కడ శంకుస్థాపనలు చేశారు. ఒక 40,000 కోట్లు నీకు ఆర్థిక సంస్థల నుంచి రుణంగా ఇప్పిస్తున్నారు, అది గ్యారంటీ కేంద్రం ఇస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి మరి 11,000 కోట్లు ఏమో ఇచ్చారు. ఇవాళ బ్రహ్మాండంగా 3 ఫర్నెస్లు అక్కడ 98% పనిచేస్తున్నాయి. అదే కాదు మనం చూసాం పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. డయాఫ్రమ్ వాల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దెబ్బతీశారు, ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఒక్క వన్ ఇయర్లో నీకు 10% పనులు జరిగాయి. ఏది పోలవరం. అప్పుడేమో పనులు దెబ్బతీశాడు, వలసలు పెరిగాయి, అసలు నీకు పాఠశాలలను కూడా అవినీతిమయం చేశారు, విద్యా రంగంలో విధ్వంసం సృష్టించాడు. అదేమంటే సంస్కరణలు అన్నాడు, 3వ తరగతిని తీసుకెళ్ళి 10వ తరగతిలో కలిపాడు. లేకపోతే బైజూస్ అన్నాడు, ఏదో సెంట్రల్ సిలబస్లో బోధన చేస్తున్నాను అన్నాడు. ఆ బైజూస్ అనేది అది 1000 కోట్ల స్కామ్ అన్నారు. చివరికి పిల్లలకి ఇచ్చేటువంటి ట్యాబ్స్ కూడా అదొక స్కామ్ అని
నాదెండ్ల మనోహర్ 2000 కోట్లు అవినీతికి పాల్పడ్డారు వీళ్ళని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. ఉపాధ్యాయుల బదిలీలకు కూడా బొత్స సత్యనారాయణ వసూళ్లు చేశాడన్నారు. ఏది దగ్గర ఒక 1600 మంది టీచర్ల దగ్గర ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షలు వసూలు చేశారంట బదిలీ. ఇప్పుడు మరి ఎలా జరుగుతున్నాయి బదిలీలు? ట్రాన్స్పరెంట్గా కౌన్సిలింగ్, సీనియారిటీ ప్రాతిపదికన ఇవాళ టీచర్స్కి. అంటే అప్పుడు విద్యాశాఖ ఎలా ఉంది, ఇప్పుడు విద్యాశాఖ ఎలా ఉంది? అప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఏ విధంగా మరి జరిగింది అప్పుడు బోధన, ఇప్పుడు ఎలా నడుస్తోంది ఈ ఒక్క సంవత్సరంలో? అదే కాదు, ఒక విద్యాశాఖ మంత్రిగా కాదు, అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అప్పటి పనితీరు, చంద్రబాబు పనితీరు బేరీజ్ వేసుకుంటున్నారు. జనంలో చర్చ.